అమ్మా అందరు బాగున్నారా? ఇంకొక 3 రోజులేనమ్మా మనకి బాధలన్నీ. ఆ తర్వాత పండగే పండగ. ఈ రాష్ట్రానికి ఉద్యోగాల పండగ, ఈ రాష్ట్రానికి అభివృద్ధి పండగ మొదలవుతుంది. ముఖ్యంగా రైతుల గురించి చెప్పాలంటే ఈ ప్రాంతం అంతా రైతులకు చెందిన ప్రాంతం కాబట్టి మీ భూములు మీ చేతిలో ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే ఆయన ఈ భూములు కూడా మింగేస్తాడు, అనుమానం ఏమీ లేదు. ఇది చాలా దుర్మార్గం. కోర్టుకు వెళ్ళటానికి లేదు, అడిగితే ఎవడు సమాధానం చెప్పేవాడు ఉండడు. 2 సార్లు చెప్పుకుంటారు, 2 సార్లు మాత్రమే అవకాశం ఇస్తారు. ఇంకా తర్వాత ఈ భూమి మీకు సంబంధం లేదు అని చెప్తారు. బిడ్డకి ఆడబిడ్డకి ట్రాన్స్ఫర్ చేయాలంటే భూమిని, ఆ భూమి మీ కుటుంబాన్ని నిరూపించుకోమంటాడు. కష్టపడి తాతలు సంపాదించి తండ్రులు సంపాదించిన భూముల్ని తాను లాక్కొని మళ్ళీ బటన్ నొక్కే కార్యక్రమానికి ఇంక అప్పులు ఎవడు ఇచ్చేది లేదు. ఇంకా రైతుల భూములు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ భూముల్ని తనఖా పెట్టి తను 80% నొక్కేసి 20% మాత్రమే ఏదైతే పంచుతున్నాడో ప్రతి కుటుంబానికి ఇచ్చాను. ఏ కుటుంబానికి ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఎక్కడన్నా ఇచ్చాడా? లేదు. ఉద్యోగం లేదు. టీచర్లని మందు షాపుల దగ్గర నిలబెట్టాడు, గురువుల్ని మందు షాపుల దగ్గర నిలబెట్టాడు. నేను వచ్చిన తర్వాత మందు పూర్తిగా నిషేధం అని అన్నాడు. ఎన్ని అబద్ధాలు! 1 కాదు 2 కాదు, మొత్తం అబద్ధాలే. తన పరిపాలన మొత్తం అబద్ధం. అంతా కూడా త్రిశంకు స్వర్గం. ఏమీ ఉండదు, ఎక్కడుందో తెలియదు. కానీ నా అక్క చెల్లెమ్మల్ని కోటీశ్వరం చేస్తానంటాడు. 5 ఏళ్లలో చెప్పండి అమ్మా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అక్క చెల్లెమ్మలు మీరు కోటీశ్వరులు అయ్యారు ఒక్కసారి చెప్పండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు అన్నం పెట్టేది మీ బిడ్డలకు ఇచ్చే చదువు, మీ బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్రంలో ఏర్పడే పరిశ్రమలు. ఒక కియా కంపెనీ పెడితే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక కంపెనీ పెడితే 10,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్షలాది ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో వస్తే, అలాగే వేలాది కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తే మహానుభావుడు వచ్చి ప్రతి ఒక్కడిని వెనక్కి తరిమేశాడు. అతని ఉద్దేశం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా సోదరులారా, నాకు ఏ పదవులు ఏ పార్టీలోనూ లేవు, ఏ పార్టీలు కావాలని నేను అనుకోవటం లేదు, ఏ పదవులు నేను కావాలని కోరుకోవటం లేదు. నిజంగా ఈ రాష్ట్రం కోసం, రాజధాని లేని రాష్ట్రం, దీనికోసం ఎలాగైనా సరే పోరాడాలనే ఉద్దేశంతో మీ అందరి కోసమే నేను చేస్తున్నాను తప్పితే నా సినిమాలు నాకున్నాయి, నాకు పోయేదేమీ లేదు. కానీ ఒకటే బాధ, ఈ గడ్డ మీద పుట్టాను, ఈ గడ్డ రుణం తీర్చుకోవాలా. చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోం. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయితే అసలు చచ్చిపోయింది కూడా పాపం ఆకాశంలోనే. కాబట్టి ఏమీ తీసుకోవనే విషయాన్ని అతను మర్చిపోయాడు. దయచేసి మీరెవరూ మర్చిపోవద్దు. బిడ్డల భవిష్యత్తును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆ భవిష్యత్తును కాపాడే అవకాశం రేపు 13వ తారీఖు మీ ఓటు రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ పండగను సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా 100 ఓట్లు ఒక ఊర్లో ఉంటే 100 మంది ఓటు వేయడానికి రండి. ఎవరన్నా ఒకళ్ళు అరపో లేకపోతే పర్వాలేదు, కానీ లేకపోతే వాడు ఊరు బయట ఉన్నా, వాడి దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బులు వేసుకొని తీసుకురండి. వాడిని ఓటు మాత్రం వెయ్యాలి. ఈ పరిస్థితిలో ఓటు వేయకపోతే ఈ రాష్ట్రం కంప్లీట్ గా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సోదరులారా, నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ప్రతి ఒక్కటి అబద్ధమే. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు నాన్ లోకల్ అని ఎవడికి చెప్తున్నారు. మీ నాయన లోకలా, మీ తాత లోకలా? మీ తాత కూడా ఎప్పుడో ఎత్తుకుంటాడు వీడికి. అంతేగాని అసలు ఎవడో లోకల్ కాదు, ఎవడు నాన్ లోకల్ కాదండి. ఇక్కడి నుంచి హైదరాబాదు 12 లక్షల మంది, దాదాపు 25-30 లక్షల మంది హైదరాబాద్ వెళ్ళారు ఈ ప్రాంతం నుంచి, అదే మన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ 30 లక్షల మంది అక్కడ నాన్ లోకల్ అంటే ఎవడన్నా బతుకుతాడా? అక్కడ కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదా? అదేదో అంటారు, ఏమీ చేయలేక మంగళవారం అని చెప్పి. కాబట్టి నాన్ లోకల్ ఏమి లేదు. మాజీ ఎమ్మెల్యే గారు, రేపటి నుంచి మీరు మాజీ. ఇక మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళాలంటే మీరు అక్కడికి వెళ్ళండి. ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసు కదా. రేపు 13వ తారీఖు తర్వాత ప్రతిరోజు నాంపల్లి కోర్టు చుట్టూ తిరగాలి. ఆయనతో పాటు వెళ్ళండి. వివేకానందుడు చెప్పాడు, ఒక 100 మంది యువకులను ఇవ్వండి, నేను ఈ దేశాన్ని ఎక్కడో ప్రపంచ పటంలో పెట్టేస్తాను, అద్భుతంగా దేశాన్ని బాగు చేస్తాను, 100 మంది మెరికల్ లాంటి కుర్రాళ్ళని నాకు ఇవ్వండి అన్నాడు వివేకానందుడు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? 150 మంది దొంగనా కొడుకులను ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని
ఇండియా మ్యాప్ లో లేకుండా చేస్తానని చెప్పాడు. సో అలాంటి పరిస్థితే ఉంది. దయచేసి సోదరులారా, బాధేస్తా ఉంది, కడుపు రగిలిపోతా ఉంది. అంత అబద్ధం మీద తన ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఏ ఒక్క పని తను చేయలేదు ఈ రాష్ట్రంలో. మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క పని కూడా చేయలేదు. రోడ్లు ఉన్నాయా? లేవు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చా అన్నాడు. వాడు ఒకసారి ఈ ట్రిప్ పోయి అటు పోయి ఇటు వస్తే 10,000 రూపాయలు మెకానిక్ షాప్ లో పెట్టాలా? రోడ్లు లేవు, స్కూళ్లు లేవు. మీ అందరికి ఇంకో విషయం, నాడు నేడు పెట్టి పాఠశాలలో నేను పెట్టాను, అద్భుతంగా మారిపోయింది అని చెప్తున్నాడు. నాడు నేడు పెట్టినంత మాత్రాన మీ వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చినాయే కానీ ఈ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెరగలేదు నాయన. చదువుకున్న వాళ్ళ సంఖ్య భారతదేశంలో 30% నిరక్షరాస్యులు ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని చెప్పి పార్లమెంటు సాక్షిగా భారత ప్రభుత్వం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో చదువులేని వాళ్ళు 30% మంది ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎందులో ఘనం సాధించిందో తెలుసా? గంజాయి తీసుకొచ్చాడు మహానుభావుడు. గంజామని, చిన్న గంజామని పేరుండేది కానీ ప్రకాశం జిల్లాలో, ఇతను మాత్రం ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ చేసి పడేశాడు వైజాగ్ ని. నేను వైజాగ్ క్యాపిటల్ 3 రాష్ట్రాలు, రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ అంటున్నాడు. ఎందుకు అనుకున్నా? మేజర్ క్యాపిటల్ విశాఖపట్నం, అరకు మొత్తం గంజాయి సాగు చేసేస్తే దేశం అభివృద్ధి చెందుద్దని చెప్తున్నాడు. కాబట్టి నమ్మకండి, మన పొలాలు మనకు ఉండవు, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండదు. ఇంకా తర్వాత మనందరం కూడా యాడికోసాటికి పోయి మన పిల్లలు కాఫీ కప్పులు గడుకోవాల్సిన పరిస్థితి తప్పితే ఇంకా ఏమీ లేదు. అదే ఇంకోటి, మాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, సాయంత్రం అయితే మనం బాటిల్ ఓపెన్ చేస్తాం. ఆ బాటిల్ మొత్తం కూడా మొన్న మావాడు పత్తి చేను కొట్టే పురుగులు మొత్తం చచ్చినాయి. నిజంగా ఆ మందు తీసిపోయి బూమ్ బూమ్ గోల్డ్ మెడల్, క్యాపిటల్ ఇలాంటివి తీసిపోయి పొలానికి కొడితే పురుగులు చచ్చినాయి తప్పితే పంట చేతికి రాలా. అలాగే ఈ మందు దాపిచ్చి జనాలకి కిడ్నీలు పోతున్నాయి, లివర్ పోతుంది, డయాలసిస్ పేషెంట్లు ఎక్కువైపోయారు. సో కాబట్టి సోదరులారా, మోసపోకండి. ఎవడో ఒకడు ఏదోటి వచ్చి చెప్తుంటాడు. 10 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడయా చంద్రబాబు నాయుడు గారు. 10 సంవత్సరాల్లో 94 నుంచి 2004 వరకు ఆయన పరిపాలనలో ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆ 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం నుంచి లక్షలాది మంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకొని ఉండగలిగారంటే అది కేవలం ఆ మహానుభావుడి వల్లే జరిగింది. అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఆడే అబద్ధం, నా బీసీలు, నా ముస్లిం సోదరులు అనే అబద్ధం ఆడతాడు. ఈ రాష్ట్రంలో బీసీలు లేకపోబట్టేనా ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ సీట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రంలో బీసీలు లేరా? తెలంగాణ నుంచి బీసీలు తీసుకొచ్చి కేవలం ఓట్ల రాజకీయాల కోసం బీసీలు మాతో ఉన్నారని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనే నాటకం ఆడతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఎవరి మీద ప్రేమ లేదు, కేవలం తన సంపాదన మాత్రమే తన ప్రేమ. అలాగే ముస్లిం సోదరులని చెప్తాడు. ఏం మిస్బా ఎలా చనిపోయిందో మీ అందరికీ తెలియదా? మిస్బా అనే ఒక విద్యార్థిని, ఆ అమ్మాయి క్లాస్ లో ఫస్ట్ వస్తుందని, ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి కూతురి కంటే ఎక్కువగా మార్కులు వస్తాయని ఆ అమ్మాయిని ఆ స్కూల్ నుంచి పంపించి వేసి ఆ అమ్మాయిని మానసిక క్షోభకు గురి చేసి ఆ అమ్మాయిని చంపేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. నా ముస్లిం సోదరులు అన్నప్పుడు ఈ ముస్లిం సోదరులు ఏమైపోయారు? మీకు కనిపించలేదా? అలాగే నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎక్కడ పోయావు ముఖ్యమంత్రి గారు? నా ముస్లిం సోదరులు అని చెప్పావే. అలా పిడుగురాళ్ల దగ్గర 2 ముస్లిం సోదరుల్ని మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళ నుంచి తరిమేసి తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేటప్పుడు టోల్ గేటు దగ్గర నాపరాయి బండరాళ్లతో కాళ్ళు ఎరగొట్టినప్పుడు ఏమైంది ముఖ్యమంత్రి గారు? మీ ముస్లిం సోదరులు లేరా మీతోటి? అబద్ధం. ఆయన పరిపాలన ఒక అబద్ధం. దయచేసి నమ్మకండి. ఆయనకి తప్ప మీరు ఎవరికైనా ఓటేయండి, మంచి వాళ్ళకి. ఆయన చేసేది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి. కేవలం తన సంపాదన మందు మీద సంపాదించాలి. ఇక దాని తర్వాత అన్ని అయిపోయినాయి, అన్ని చోట్ల డబ్బులు లాగేశాడు. ఇంకా ఒకే ఒక చోట నుంచి డబ్బులు రావాలి, అదే రైతుల దగ్గర నుంచి. భూమి చట్టం అనే ఒకటి తీసుకొచ్చి, ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి మీ అందరి భూములు
నేనేదో మీతోటి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాలని నేను చెప్పడానికి రాలా. ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైనటువంటి చట్టం. రేపు మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసినప్పుడు ఆ పిల్లకి మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలి, మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ పిల్ల పేరు మీద మార్చాలి అన్నప్పుడు రిజిస్టర్ ఆఫీసర్లు ఉండవు. మన ఊళ్ళో సచివాలయంలో ఆ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలంటే అతను మండలాధికారి, ఇంకొక ఆయన ఉంటాడు రిజిస్టారు, ప్రైవేట్ రిజిస్టార్లు, వీళ్ళంతా వైసీపీ కేటాయించుకున్నటువంటి రిజిస్టార్లు. అక్కడికి పోయి మీరు ఆ భూమి మీది అని నిరూపించుకుంటే నీ బిడ్డకు ఆ భూమి పెట్టగలవు. ఇది నిజం కాదని చెప్పమనండి ఎవరినైనా సరే, చట్టంలో అది ఉంది. కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం. మీ భూములకి కోర్టుకు వెళ్ళటానికి లేదు ఈ చట్టం. భూమి ల్యాండ్ యాక్ట్ అనేది పరమ దుర్మార్గమైంది. మీరు ఎన్నో దుర్మార్గాలు చేశారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో. ఇక ఆఖరికి మిగిలిన రైతుల్ని కూడా ఈ రాష్ట్రంలో బతకనిచ్చే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న కాకినాడలో ఒక రైతు 50 సెంట్ల భూమి ఉంటే 50 నీది లేదు, 30 సెంట్లు మాత్రమే నీది అని చెప్పి మిగతా 20 సెంట్లు గవర్నమెంట్ది అని చెప్పాడు. అలాగే తాతలు తండ్రుల తరాల నుంచి వచ్చినటువంటి భూములు కూడా నిరూపించుకోవాలని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అది కూడా గ్రామ సచివాలయంలో ఇక ఏమీ లేదు, మొత్తం ఒక రౌడీ రాజ్యం. ఒక రౌడీ రాజ్యంతో మన భూములన్నీ కొల్లగొట్టి తన పరిపాలనలో గొప్ప పరిపాలన చెప్పుకోవడానికి వాటి మీద లోన్లు తెచ్చి ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు చేద్దామనేది అతని ఆఖరి ఉద్దేశం. ఇది ఈ 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5-6 బుల్లెట్ ట్రైన్లు వేయొచ్చు ఆంధ్రప్రదేశ్ కి ఆయన సంపాదించిన సంపాదనతోటి. ఇదేదో మిమ్మల్ని మభ్య పెట్టాలని కాదు సోదరులారా, మీరందరూ రైతు కుటుంబాల నుంచి ఇచ్చిన వాళ్ళు. ల్యాండ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా రైతుల మీద పిడుగు లాంటిదే. దయచేసి మోసపోకండి. అసలు ఆ మనిషిని ఏ విధంగానూ నమ్మటానికి లేదు. కేవలం తనకు కావాల్సింది డబ్బు, తన సంపాదన, తను మాత్రమే ఒక నియంత పోకడా. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేశారంటే మన బతుకులు బంగాళాఖాతమే. ఆలోచించుకొని మంచి అభ్యర్థులని ఈ రాష్ట్రానికి ఎన్నుకోండి. అలాగే ఎన్డీఏ కూటమికి కూడా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చిందంటే హైదరాబాద్ నగరాన్ని 10 సంవత్సరాల్లో నిర్మించాడు. హైటెక్ సిటీ కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి, 10 సంవత్సరాలు 94 నుంచి 2004 లోపు హైదరాబాద్ నగరంలో ఏదైతే హైదరాబాద్ కి డబ్బులు సంపాదించి పెడతదో ఆ సంపాదించే నగరాన్ని నిర్మించాడు ఆ వ్యక్తి. అటువంటి నగరాన్ని, అమరావతిని ఈ రాష్ట్రంలో నిర్మిద్దామనే ప్రయత్నంలో చాలా మంది దుర్మార్గులు కలిసి అమరావతి నగరాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఆపగలడేమో కానీ పైనున్న దేవుళ్ళు, భూమి మీద తిరిగే ఈ దేవుళ్ళు, మీరు మాత్రమే అమరావతిని కాపాడగలరు. ఈ ఎన్నికల్లో మనకు రాజధాని లేదనేటటువంటి ఒక బాధని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. అందుకే లక్షలాదిగా వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు ఓట్లు వేయడానికి. ఓట్లు మాత్రం వేయండి, మంచి వాళ్లకు వేయండి, సరైన నాయకులకు వేయండి. మీ బిడ్డల భవిష్యత్తును నిర్మించుకోండి. అతను చెప్పే ఉద్దేశం ఏంటో తెలుసా? గొర్రెలను పెంచుకోమంటున్నాడు, బర్రెలను పెంచుకోమంటున్నాడు, ఆవుల్ని పెంచుకోండి, మంగళ షాపులు పెట్టుకోండి, టైలరింగ్ షాపులు పెట్టుకోండి. గవర్నమెంట్లు ఉద్యోగాలు ఇవ్వలేవు, కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వలేవు అని చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎంత అన్యాయం అండి. మీ ఊర్లో ఎంతమంది పిల్లలు ఇంతకుముందు చదువుకొని అమెరికా వెళ్ళలేదు? ఎంతో మంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ బరిగొడ్లు కాసుకోవటానికి వెళ్ళారా, లేదా గొర్రెలు పెట్టుకోవటానికి వెళ్ళారా? కాదండి. ఉద్యోగం అనేది అభివృద్ధికి సూచిక. హైదరాబాద్ నగరానికి పోర్ట్ లేదు, పోర్ట్ ఉంటే అభివృద్ధి చెందిందన్నాడు. ఇతను కట్టే పోర్ట్లు ఏంటో తెలుసా? చేపలు పట్టుకోవటానికి ట్రాలర్స్ కి బెడ్లు వేస్తున్నాడు అక్కడ. అంతకు మించి ఇతను చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి. దయచేసి సోదరులారా, మన గణాల దగ్గర జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నాడు. మీ అయ్య ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడా? లేదంటే నువ్వు ఇచ్చావా మాకు? మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి దగ్గర నీ బొమ్మేంట్రా బాబు? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఆపద్ధర ముఖ్యమంత్రివి. ఆఖరి రోజులు మీకు. ఒకవేళ నువ్వు ఏదైనా సరే ఈ 2-3 రోజుల్లో అరాచకాలు చేసినా ఇంకా ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. దయచేసి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండండి. బూతుల్లో కూడా డబ్బులు ఇస్తాడు, తీసుకోండి. దొబ్బేశాడు, ఈ రాష్ట్రాన్ని దొబ్బేశాడు. డబ్బులు ఇస్తాడు, ఏ నాయకుడైనా తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎన్డీఏకే వేయండి. గొట్టిపాటి లక్ష్మిని గెలిపించండి. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా పంపించండి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పార్టీలకు అతీతంగా ఆలోచించండి.
ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది. ఓటు వేయటానికి రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం నుంచి సాగనంపి ఆయన ఎక్కడ పోతాడు, దేశం వదిలి ఎక్కడ పోలేడు, పోనీరు కూడా. ఆయన ఇక్కడ ఉండాల్సిందే, ఈ ప్రజా కోర్టులో శిక్ష పడాల్సిందే. ప్రజలంటే ఏంటో రేపు 13వ తారీఖు సాయంత్రం బారులు తీరినటువంటి బూతుల్లో జనం అర్ధరాత్రి 12-2 దాకా నిలబడిన పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కళ్ళు రండి, ప్రతి ఒక్క ఓటు వేయండి, మంచి వాళ్ళకు వేయండి. నేను అడిగేది అదే ఇప్పుడు కూడా, మంచి వాళ్ళకు వేయండి, చదువుకున్న వాళ్ళకు వేయండి. అంతేకాని ఏదో మాయ మాటలు చెప్పి జనవరిలో బటన్ నొక్కే డబ్బులు పడ్డాయా, ఫిబ్రవరిలో నొక్కే డబ్బులు పడ్డాయా, మార్చిలో నొక్కాడు డబ్బులు పడ్డాయా? ఈ మూడు కలిపి ఎలక్షన్ ముందు రోజు వేద్దాం అనుకున్నాడు మహానుభావుడు, ఓట్లే దొబ్బేద్దామని. 14,000 కోట్ల రూపాయలు ఈ 3 రోజుల్లో వేస్తే జనం నాకు ఓట్లేస్తారు, నా అక్క చెల్లెమ్మలు కోటేశ్వర్లు అవుతారు. 5 సంవత్సరాలు నువ్వు వేసిన డబ్బులతోటి ఎంతమంది కోటేశ్వర్లు అయ్యారు అక్క చెల్లెమ్మలు? ఊళ్ళల్లో పనులు లేవు. ఎక్కడైనా టౌన్ లో అపార్ట్మెంట్లు కడుతుంటే ఎమ్మెల్యేలు ఎగబడుతున్నారు. దాంతో వ్యాపారాలు చేసేవాళ్ళు లేడు. ఏ పని చేసుకుందామన్నా సరే ఎవరికి కూడా పని దొరికే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా ఇంకో మాట చెప్తున్నా, నువ్వు 10,000 రూపాయలు ఇస్తే 4 పిల్లలు, భార్యా పిల్లలు ఉన్నటువంటి ఒక కుటుంబం ఎలా గడుస్తుంది? ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి పని కల్పిస్తే కన్స్ట్రక్షన్ కార్మికులు రకరకాల ఎక్కడా పనులు లేవు. పనులు కావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే సరైన నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు కావాలి. అలాంటి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేసి మీ ఊర్లో ప్రతి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. ఏ అభ్యర్థి నిలబడ్డా చంద్రబాబు నాయుడు గారు అనుకోండి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారు అంటే గొట్టిపాటి లక్ష్మి గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనే సరే ఎన్డీఏ అభ్యర్థులు వై నాట్ 175 అన్నాడు. రాసుకోండి చెప్తున్నా, మొదటి గంటలో 175 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా వైసీపీకి ఉండదు. ఆ తర్వాత ఎక్కడన్నా మొదటి గంట మాత్రం 175 సీట్లు కూడా తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా ఉంటాయి. మీరందరూ గమనించండి. ఉద్యోగస్తులు ఏడిపించావు, వ్యాపారస్తులు ఏడిపించావు, వైశ్య సోదరులు ఏడిపించావు, ముస్లింస్ ఏడిపించావు. ఎవరిని నువ్వు బాగా చూసుకున్నావు తండ్రి? ఎవరిని నువ్వు బాగా చూసుకున్నావు? చూసుకుంటే ఓటుకి తెలుగుదేశం వాళ్ళు ఎంత పంచితే దానికి ఇంకా 2 పెంచుదామని ట్రై చేద్దామని చూస్తున్నావు. ఈ రోజు కూడా నువ్వు సరైన పరిపాలన చేస్తే నిన్ను ఎవడాపగలరు? ముఖ్యమంత్రి గారు, నువ్వు సరైన పరిపాలన చేయలా, రాష్ట్రాన్ని కుంటుపడేటట్టు చేశావు. మీరు దయచేసి ప్రజలు గుర్తుంచుకోండి, మీ బిడ్డల భవిష్యత్తులు బాగుండాలంటే మాత్రం ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునేటటువంటి శుభముహూర్తం 13వ తారీఖు నుంచే. మీ ఓట్లన్నీ కూడా మీ అమూల్యమైన ఓట్లు. ఒక్కరోజు ఏమి ఖాళీగా ఉంటే ఏం బాదు, ఒక్కరోజు ఖాళీగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు ఓటుకు రండి, ఓట్లు వేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఓటు అనే గుణపాన్ని దింపుదాం. థ్యాంక్ యూ. జై హింద్. లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా.